నేను ఆ రోజే చెప్పాను దాన్ని ఇక్కడ వదిలిపెట్టి గొడవలు చేయొద్దు అని. ఇప్పుడొచ్చి నటిస్తున్నావా? కాదంబరి, నువ్వు కొంచెం మాట్లాడకుండా ఉండు. భద్రయ్య, ఇప్పుడు నీకేం చెప్పాలో కూడా అర్థం కావడం లేదు. ఎలాగైనా నీలవేణిని వెతికి పట్టుకుంటావు. ఇప్పుడు జరిగేవన్నీ నువ్వు మనసులో పెట్టుకోకు. తారక్, చివరిసారిగా ఒకే ఒక్కసారి నిన్ను బ్రతిమాలుతున్నాను. దయచేసి పోలీస్ కంప్లైంట్ ఇవ్వకురా. చూడండి, ఇలా ఎవ్వరిని బతిమలాడాల్సిన అవసరం లేదు. వాడు ఏం చెయ్యాలనుకుంటున్నాడో చేయనివ్వండి. అమ్మా అర్చన. డాడీ. అర్చన, వస్తున్నాను డాడీ. ఇన్స్పెక్టర్ దగ్గర నుంచి ఫోన్ అమ్మా. ఏంటి ఇన్స్పెక్టర్, వెళ్ళిన పని ఏమైంది? చిన్న సమస్య సార్, అదే మిమ్మల్ని అడుగుదామని ఫోన్ చేశాను. ఏమిటి సమస్య? ఆ కాదంబరింటికి వెళ్ళేవా లేదా? నేను టీంతోనే వచ్చాను సార్, ఇక్కడే ఉన్నాను. ఇప్పుడు వాళ్ళ ఇంటి బయట నిలబడి మాట్లాడుతున్నాను. సరే, ప్రాబ్లం ఏంటి చెప్పు. సార్, మీరేం చెప్పారు? ఆ అమ్మాయి వాళ్ళ నాన్న ఊరి నుంచి వస్తాడు, ఆ అమ్మాయి కనిపించట్లేదని ఆయన దగ్గర కంప్లైంట్ తీసుకో అన్నారు. అవును. దాన్ని పెట్టుకొని కాదంబరి కుటుంబాన్ని లోపల వేయమని చెప్పారు. ఇంతకీ అమ్మాయి వాళ్ళ నాన్న వచ్చాడా లేదా? వచ్చాడు సార్, ఇక్కడే ఉన్నాడు. కానీ కంప్లైంట్ ఇవ్వడం కుదరదంటున్నాడు. ఎందుకు ఎందుకు కంప్లైంట్ ఇవ్వడంట? కన్న కూతురు కనబడ్డం లేదంటే ఏ తండ్రైనా కంప్లైంట్ ఇస్తాడు కదా. మేడం, యజమాని కుటుంబం మీద కంప్లైంట్ ఇవ్వను అంటున్నాడు. కానీ ఇందులో ట్విస్ట్ ఏంటంటే వాళ్ళ కొడుకు తారక్ సడన్గా వచ్చి మా అమ్మ మీద నాకు అనుమానం ఉంది, నేను కంప్లైంట్ ఇస్తాను అంటున్నాడు. ఇప్పుడేం చేయాలి సార్? డాడీ, నేను అప్పుడే చెప్పాను కదా, చెప్పినట్టే జరుగుతుంది చూడు. అక్కడి కొడితే ఇక్కడ నొప్పి పుడుతుంది. మేడం, ఇప్పుడు నేను లోపలికి వెళ్ళి ఏం చేయాలో మీరు చెప్పారంటే అదే నేను చేస్తాను. తారక్ ఇచ్చే కంప్లైంట్ పట్టుకొని ఆ కుటుంబంలో ఎవరెవరిని అరెస్టు చేయగలరో అందర్నీ అరెస్టు చేసి లోపల వేసేయండి. ఓకే మేడం. కానీ వాళ్ళ అమ్మ మీదే అనుమానంగా ఉందన్నాడు. అయితే కాదంబరినే అరెస్ట్ చేయండి. ఓకే మేడం. మేడం, నాతో చిన్న డౌట్. ఏంటి సార్? ఆ అమ్మాయిని మీరే కిడ్నాప్ చేశారు కదా, ఇప్పుడు ఆ నీలవేణి ఎక్కడుంది మేడం? ఇప్పుడు మీరు ఇంటి బయటే కదా ఉండి మాట్లాడుతున్నారు. అవును మేడం. అక్కడొక కారు ఉంటుందే. కానీ ఇక్కడ 2-3 కార్లు ఉన్నాయి మేడం. అక్కడొక స్కోడా కారుందా? అవును మేడం, 6356 మేడం. అదే, ఆ కారు డిక్కీలోనే తనుంది. ఏం చెప్తున్నారు మేడం? అవును ఇన్స్పెక్టర్, ఆ అమ్మాయి ఆ కారులోనే ఉంది. నువ్వేం చేస్తావంటే కంప్లైంట్ తీసుకుని ఆ కాదంబరిని లోపలెయ్యాలి. ఆ తర్వాత 2 రోజులు ఆగి మీ పోలీస్ కుక్కల్ని తీసుకొచ్చి ఆ కారు చుట్టూ తిప్పావంటే నీలవేణి బాడీని కనిపెట్టేస్తాయి. వెంటనే నువ్వు కిడ్నాప్ కేసుని మర్డర్ కేసుగా మార్చి ఆ కాదంబరిని పర్మనెంట్గా లోపలయ్యొచ్చు. అర్థమైందా? అర్థమైంది సార్, మీరు చెప్పినట్టే చేస్తాను. ఏమైంది సార్? ఆ అమ్మాయి ఇందులోనే ఉంది. దీంట్లోనా? అవును. ఆ మినిస్టర్ ఆయన కూతురు క్రిమినల్స్కే క్రిమినల్స్లా ఉన్నారు. అమ్మో, అవును సార్. సరే పద, మనకిచ్చిన పని చేద్దాం. అమ్మా అర్చన, నువ్వేం బాధపడకు. ఈ సిట్యుయేషన్ కూడా మనకు అనుకూలంగా మార్చుకుందాం. నువ్వేం టెన్షన్ పడకు బంగారం, సరేనా? వాడు ఏం చేస్తాడో చేయనివ్వండి. ఎక్కడి వరకు వెళ్తాడో నేను చూస్తాను.
అలాగే కానివ్వండి డాడ్, చూసుకుందాం. ఏంటి సార్ మాట్లాడుకున్నారా? ఏంటి అందరూ సైలెంట్గా ఉన్నారు? కంప్లైంట్ ఇస్తారా లేదా? సార్, కంప్లైంట్ నేను ఇస్తాను. రే తారక్, సరే అయితే బయలుదేరి స్టేషన్కి రండి. మేడం మీరే వస్తారా లేక? సార్, నా వైఫ్కి దీనికి ఎటువంటి సంబంధం లేదు. స్టేషన్ కొద్దు, నేను ఎవరితో మాట్లాడాలో వాళ్ళతోనే మాట్లాడతాను. సారీ సార్, దీనికి మించి మాట్లాడడానికి ఏమీ లేదు. కంప్లైంట్ ఇస్తుందే మీ అబ్బాయి సార్. మీకై మీరు మీ కారులో వచ్చారంటే మీకే మర్యాదగా ఉంటుంది. లేదంటే వెళ్దాం. మనం ఎక్కడే ఉందామా? వద్దులే, మనం కూడా వెళ్దాం. ఇంకేం చేస్తాం? మామయ్య, కాదంబరి, ఇప్పటికీ మించిపోయింది లేదు. ఎలాగూ మనం చెప్పేది వాడు వినడు. మనం ఏసీపీతోనో డీసీపీతోనో మాట్లాడదాం. అదేం అక్కర్లేదు. ఎందుకు కాదంబరి ఇలా పట్టుపట్టుకుని కూర్చున్నావు? ఏంటి? లేకపోతే ఏంటండి? కాదంబరి అంటే ఊరంతా భయపడతారు, నాకు మర్యాద గౌరవం ఇస్తారు. ఇప్పుడు నా కొడుకే నా మీద పోలీస్ కంప్లైంట్ ఇస్తున్నాడు. ఎవరైనా వచ్చి హెల్ప్ చేయండి అని అడుక్కోమంటారా? నాకు అవసరం లేదండి. మనం ఏ ప్రయత్నం చేయకుండానే స్టేషన్కి వెళ్తే కేసు గీసు అయిందంటే అప్పుడు ఏం చేయాలి? పర్వాలేదు, కేసు అవ్వనివ్వండి, చూసుకుందాం.